హలో అండి. వెల్కమ్ టు ఓల్డ్ స్టోరీస్ ఛానల్. ముందుగా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తలతిక్క రాజు కథ 3వ భాగం. ప్రభు, నేనొక పేద కంసాలిని. ఈ నర్తకికి నేను నా దుకాణం చుట్టూ అనేకసార్లు తప్పించుకున్న మాట నిజమే. అయితే నేను ఆమెకు సాకులు చెప్పడానికి ఒక కారణం ఉంది. నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు. ఆ ధనిక వర్తకుడి ఇంట్లో పెళ్లి ఉండింది. ఆ సమయంలో ఆయన నన్ను నగల్నే ముందుగా తయారు చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు. ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు కదా. ఆయన వల్లనే నేను ఈమెకు నగల్ని అందివ్వడంలో జాప్యం అయింది. ఎవడా ధనిక వర్తకుడు ధనబలంతో తన నగల్ని ముందు చేయించుకొని ఈ పేద నర్తకికి అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరకు వాడేవాడు. వాడి మూలంగానే మేస్ట్రీ మనసు వశం తప్పింది. అతని వల్లనే గోడ సరిగ్గా కట్టలేడు. అతని వల్లనే ఆ గోడ విరిగి ఒక మామూలు దొంగ మీదికి విరిగిపడి వాడి ప్రాణం తీసింది. దీనికంతకు కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవడో అని అడిగాడు రాజు ఆవేశంగా. ఆ పని చేసింది ఈ వరహాల శెట్టిగారి తండ్రే ప్రభు, అన్నాడు కంసాలి చల్లగా. ఓహో, న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట. పిలిపించండి వాడిని, ఆజ్ఞాపించాడు రాజుగారు. మా నాన్నగారిని ఇప్పుడు పిలిపించలేము ప్రభు, ఆయన చనిపోయి చాలా కాలమే అయ్యింది, అన్నాడు వరహాల శెట్టి. అయితే ఆ శిక్షను నువ్వు అనుభవించు, అన్నాడు రాజుగారు. మంత్రిని సంప్రదించి నీ తండ్రి హంతకుడు అని రుజువైంది. అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అతను చనిపోయాడంటున్నావు, నిజమే కావచ్చు. కానీ అతని బదులు వేరే ఎవరో ఒకరు శిక్ష అనుభవించకపోతే ఎలాగా? హంతకుడైన నీ తండ్రి నుండి నీకు ఆస్తిపాస్తులన్నీ సంక్రమించాయి. వాటితో పాటు అతని నేరాలు కూడాను. నువ్వు ఆ నేరాల నుండి ఊరికే తప్పించుకొని పోలేవు. నిన్ను మొదటిసారి చూసినప్పుడు అనుకున్నాను, ఈ ఘోరం నేరం వెనక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయి ఉంటావని. నా ఊహ నిజమైంది. నీకిక జీవించే అర్హత లేదు. మేం నీకు మరణదండన విధిస్తున్నాం. వర్తకుని వధించడం కోసం కొత్త వత్యశిలను ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు రాజుగారు. ఒకవైపు కటిక వాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధం చేసి శిక్షను అమలు చేసేందుకు కత్తులను నూరుకుంటుండగా మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది. ఈ శిల పెద్దది, వీడి నడివి ఎక్కువ. చూడగా వ్యాపారి మెడ సన్నం. ఇంత సన్నగా ఉండే మెడ వద్యశిలలో సరిగ్గా ఇమడదు గదా, మరెట్లాగా అని మంత్రి తన అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు. తన ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదు అని రాజుగారికి చాలా సిగ్గు వేసింది. మరేం చేద్దాం అని ఆయన మంత్రిగారిని అడిగాడు. మంత్రిగారు ముందు చూపుకు ప్రశంసిస్తూ అయితే అదే సమయంలో ఆయనకు ఒక ఉపాయం తోచింది. ఇతని తల శిలలో పట్టకపోతే మాత్రం నష్టం ఏముంది? శిక్షను ఎలాగైనా అమలు చేయాల్సిందే. వీడికి బదులు లావుపాటి మెడ ఉండేవాడిని ఒకడినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుందని మంత్రిగారికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే సైనికులు ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. వద్దెశిలలో పట్టేంత మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం. అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటు ఇటు తిరుగుతున్న శిష్యుని మీద పడింది. హలో ఫ్రెండ్స్, మొదటి భాగంలో ముగిసిన కథ ఇక్కడి నుండి కొనసాగుతుంది. శిష్యుని మీద పడింది. అతను నెలల తరబడి అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు తిని తిని బాగా కొవ్వు పట్టి ఉన్నాడు. మరి సైనికులు తన మీదికి దూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు. నేనేం తప్పు చేశాను? నేను నిరపరాధిని, సన్యాసిని అని మొత్తుకుంటున్నాడు అతను. కావచ్చు, కానీ వద్యశిలకు సరిపోయేంత మెడ ఉన్నవాడిని పట్టుకురమ్మని రాజాజ్ఞ అని సైనికులు శిష్యుడికి శిరచ్ఛేదం కోసం తీసుకుపోయారు. అప్పటికి గాని తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి. ఇది పిచ్చోళ్ళ రాజ్యం, ఇలాంటి చోట ఉండటం ప్రమాదం అని తనకి చిలక్కి చెప్పినట్టు చెప్పారే. అయినా తను వినలేదు. దీన్నే స్వర్గం అనుకున్నాడు.
ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడు అని అతనికి ఏడుపు వచ్చింది. ఇక వేరే దారేది లేదు. దేవుడా, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు. మరెప్పుడు గురువుగారి మాటను జవదాటను అని అతడు మౌనంగా ప్రార్థించడం మొదలుపెట్టుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను నేరుగా గురువుగారికే చెప్పాడు. అద్భుత శక్తులున్న ఆయన తక్షణం శిష్యుని ముందు ప్రత్యక్షమయ్యాడు. శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా చీవాట్లు పెట్టి ఎవ్వరూ వినకుండా ఏదో చెప్పాడు. ఆ పైన రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు, రాజా, గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ అని. గురువే ఎక్కువ, సందేహం లేదు. అయినా నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు రాజుగారు. అయితే నా శిష్యుని కంటే ముందు నాకు శిరచ్ఛేదం చేయండి. నా తర్వాత గాని వాడి తల తీసేందుకు వీలు లేదు అన్నాడు గురువు. సంగతి అర్థమై శిష్యుడికి అక్కడి నుండే అరవడం మొదలుపెట్టాడు. నేను ముందు, మీరు ముందు, నన్ను కదా ఇక్కడికి తెచ్చింది, నా మెడే కదా వధ్యశిలలో పెట్టేది. అందుకని ముందు నన్నే వధించాలి, ఆయన్ని కాదు. ఆయనకు చెప్పండి ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని ముందు అని రాజుగారు మంత్రిగారు నోళ్ళప్పగించి చూస్తుండగానే గురువు శిష్యుల మధ్య పోట్లాట మొదలైంది. నేను ముందు అని. రాజుగారికి మంత్రిగారికి వాళ్ళ ఈ ప్రవర్తన ఆశ్చర్యం కలిగింది. హలో ఫ్రెండ్స్, ఇంతటితో కథ అయిపోలేదు. తర్వాతి కథ 4వ భాగంలో చూద్దామా? హలో ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.